బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నటుడు ప్రకాష్ రాజ్ మరో ట్వీట్ చేశారు. కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ కదా అంటూ సెటైల్ వేశారు. ఇక చాలు ప్రజల కోసం పనులు చేయాలన్నారు. జస్ట్ టాస్కింగ్ అంటూ ట్వీట్ చేశారు ప్రకాష్ రాజ్. నటుడు ప్రకాష్ రాజ్ మరో ట్వీట్ చేశారు. కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ కదా అంటూ సెటైల్ వేశారు. ఇక చాలు ప్రజల కోసం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయన్నారు. జస్ట్ టాస్కింగ్ అంటూ ట్వీట్ చేశారు ప్రకాష్ రాజ్. నువ్వు నంద అయితే నేను బద్రీనాథ్ అనేది సినిమా డైలాగ్. కానీ ఇప్పుడు నువ్వు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే నేను ప్రకాష్ రాజ్. ఇది తాజా డైలాగ్. తిరుమల లడ్డూ వివాదం పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. ఈ పోరులో ప్రకాష్ రాజ్ ఎక్కడా తగ్గేదేలే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. కనకదుర్గమ్మ ఆలయంలో ప్రకాష్ రాజ్ పై పవన్ వ్యాఖ్యానించినప్పటి నుంచి ప్రకాష్ వరుస ట్వీట్లతో వార్ను హీటెక్కించారు. ప్రతిరోజు పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ ఘాటుగా ట్వీట్స్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ల మధ్య ట్వీట్ల వార్ ఎలా మొదలైందో ఇప్పుడు చూద్దాం. తిరుమల లడ్డూలో ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందన్న వివాదం రాజకీయ దుమారం రేగింది. ఈ వివాదంపై సెప్టెంబర్ 19న హిందూ ఐటీ సెల్ తన ఎక్స్ ఖాతాలో పవన్ ఒక ట్వీట్ చేసింది. తిరుపతి లడ్డూ కల్తీకి కారకులను గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరింది. తిరుపతి బాలాజీ ప్రసాదాన్ని కల్తీ చేయడం అనేది ఆలయ కమిటీ చేసిన మోసం, అతిపెద్ద పాపం. ఈ విషయంలో త్వరితగతిన చర్యలు తీసుకుని దోషులను అరెస్టు చేయాలని పేర్కొంది. తిరుమల లడ్డూ వివాదంలో హిందూ ఐటీ సెల్ ట్వీట్ కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా సమాధానమిచ్చారు. తిరుపతి బాలాజీ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందనే విషయంతో తామంతా చాలా ఆందోళనకు గురయ్యామన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డు చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉందన్నారు. ఈ విషయంలో తమ ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకునేందుకు కట్టుబడి ఉందని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. జాతీయ స్థాయిలో సనాతన ధర్మ రక్షణ బోర్డు ఏర్పాటు చేయాల్సిన సమయం వచ్చిందని, దీనిపై జాతీయ స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉందంటూ సెప్టెంబర్ 20న పవన్ ట్వీట్ చేశారు. అయితే తిరుపతి లడ్డూ ప్రసాదం కల్తీ వివాదంలో పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ సినీ నటుడు ప్రకాష్ రాజ్ సెప్టెంబర్ 20న ఓ ట్వీట్ చేశారు. ప్రియమైన పవన్ కళ్యాణ్, మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలోనే ఈ ఘటన జరిగింది. నిందితులను కనిపెట్టి కఠిన చర్యలు తీసుకోండి. అంతేకాని లేనిపోని భయాలను వ్యాప్తి చేస్తూ జాతీయ స్థాయి సమస్యగా ఎందుకు మారుస్తున్నారు? ఇప్పటికే దేశంలో మతపరమైన ఆందోళనలు ఉన్నాయన్న చోటనే కేంద్రంలోని మీ మిత్రులకు అంటే బీజేపీకి ధన్యవాదాలు అంటూ పరోక్షంగా ప్రస్తావించారు. దీనికి జస్ట్ టాస్కింగ్ అనే హ్యాష్ ట్యాగ్ ను జత చేశారు ప్రకాష్ రాజ్. తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ కావడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 24న విజయవాడ ఇంద్రకీలాద్రికి వెళ్లి అక్కడ మెట్లను శుభ్రం చేసి ప్రాయశ్చిత్తం చేశారు. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ ట్వీట్ పై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ప్రకాష్ రాజ్ అంటే గౌరవం ఉన్నప్పటికీ సున్నిత అంశాలపై తెలుసుకుని మాట్లాడాలని పవన్ సూచించారు. అయితే పవన్ వ్యాఖ్యలకు ప్రకాష్ రాజ్ సెప్టెంబర్ 24వ తేదీనే స్పందించారు. ప్రస్తుతం తాను విదేశాల్లో ఉన్నానని, ఇండియాకు వచ్చాక పవన్ కళ్యాణ్ ప్రశ్నలకు సమాధానమిస్తానని, అప్పటిదాకా వీలుంటే తన ట్వీట్ మళ్లీ చదివి అర్థం చేసుకోవాలని వీడియో విడుదల చేశారు. అటు సత్యం సుందరం ఈవెంట్లో లడ్డూ అంశం ప్రస్తుతం సున్నితమైందని నటుడు కార్తీ నవ్వుతూ చెప్పడం పైన పవన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పవిత్రమైన విషయాలను అపహాస్యం చేసేలా మాట్లాడొద్దని సూచించడంతో కార్తీ క్షమాపణ చెప్పారు. అందుకు పవన్ బదులిస్తూ కార్తీ కావాలని అనలేదని అర్థమైందని పవన్ అన్నారు.
హీరో కార్తీకి పవన్ కళ్యాణ్ బదులిచ్చిన తర్వాత ప్రకాష్ సెప్టెంబర్ 25న మరో ట్వీట్ చేయడం చర్చనీయాంశమైంది. చేయని తప్పునకు సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో జస్ట్ టాస్కింగ్ అని ప్రకాష్ రాజ్ పోస్టు చేశారు. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 26వ తేదీన ప్రకాష్ రాజ్ మరోసారి పవన్ ను ఉద్దేశిస్తూ ఓ ట్వీట్ చేశారు. ఎన్నికల్లో గెలిచే ముందు ఒక అవతారం, గెలిచాక ఇప్పుడు మరో అవతారం. ఏంటి అవతారం, ఎందుకు మనకి అయోమయం అంటూ కూడా సెటైర్లు వేశారు. సెప్టెంబర్ 27వ తేదీన ప్రకాష్ రాజ్ మరో ట్వీట్ చేశారు. మనకేం కావాలి, ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధి సాధించడమా, లేక ప్రజల మనోభావాలు గాయపడకుండా పరిపాలన సంబంధమైన అవసరమైతే తీవ్రమైన చర్యలతో సున్నితంగా సమస్యను పరిష్కరించుకోవడమా జస్ట్ టాస్కింగ్ అని ట్వీట్ చేశారు. నటుడు ప్రకాష్ రాజ్ మరో ట్వీట్ కూడా చేశారు. కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ కదా అంటూ సెటైర్లు వేశారు. ఇది చాలు, ప్రజల కోసం పనులు చేయాలన్నారు. జస్ట్ టాస్కింగ్ అంటూ ట్వీట్ చేశారు ప్రకాష్ రాజ్. తిరుమల లడ్డు వ్యవహారంలో కూటమి నేతలు, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం ఓ పక్క రాజకీయాల్లో హీట్ పెంచుతుంటే మరోపక్క ఏపీ డిప్యూటీ సీఎంను డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా క్వశ్చన్ చేస్తూ వస్తున్నారు నటుడు ప్రకాష్ రాజ్. విదేశాల్లో షూటింగ్ నుంచి వచ్చాక మాట్లాడతానంటూనే ట్విట్టర్, ఎక్స్లో ఇలా వరుస ట్వీట్లు పెడుతూ సంచలనంగా మారుతున్నారు. దీనికి ఎప్పుడు ఎండ్ కార్డ్ పడుతుందో చూడాలి మరి.